13 ఏళ్లు 5107 రోజులు ముంబై ఇండియన్స్ని వేటాడిన ఆ భయంకరమైన శాపం ఫైనల్లీ బ్రేక్ అయ్యింది. యాక్చువల్లీ 2012 తర్వాత ముంబై టీం తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ గెలవడం ఇదే ఫస్ట్ టైం. కేకేఆర్తో జరిగిన ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మామూలు రచ్చ చేయలేదు. ఏకంగా వింటేజ్ రోహిత్ని చూసాము. ఇమాజిన్ వాన్కెడే పిక్ ఫుల్ గ్రీన్గా ఉండి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే ఇది 2024 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్కి వాడిన సేమ్ పిక్. కేకేఆర్ బ్యాట్స్మెన్స్ రెచ్చిపోయిన లార్డ్ శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీసి నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఇచ్చాడు. బట్ రియల్ మ్యాజిక్ సెకండ్ ఇన్నింగ్స్లో జరిగింది. 221 రన్స్ భారీ టార్గెట్ని ముంబై గెలుస్తుందా అని అందరు డౌట్ పడ్డారు. కానీ రికెల్టన్ అండ్ రోహిత్ కలిసి ఫస్ట్ వికెట్కి 148 రన్స్ పార్ట్నర్షిప్తో కేక పుట్టించారు. ఇందులో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే కేవలం 23 బాల్స్లోనే 50 కొట్టి రోహిత్ శర్మ తన ఫస్ట్ ఐపీఎల్ కెరియర్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డ్ని సెట్ చేశాడు. అంతేకాదు ఇది ఐపీఎల్ హిస్టరీలోనే ముంబైకి బిగ్గెస్ట్ రన్ చేజ్ అని కూడా చెప్పాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఈసారి కప్ ఎవరిదో. కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి.